భారతీయ జనతా పార్టీ చిట్టినగర్ మండల ఆధ్వర్యంలో శుక్రవారం చిట్టినగర్ సెంటర్ నందు బీహార్లో అత్యంత ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలియజేస్తూ చిట్టినగర్ సెంటర్లో మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కోశాధికారి బలివాడ శివకుమార్ పట్నాయక్, దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు బుల్లబ్బాయి హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాజకీయ కుతంత్రాలు చేసినా ప్రజలు మాత్రం బీజేపీకి పట్టం కట్టారని అన్నారు। సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి బీహార్ ప్రజలు నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో రాయన ప్రవీణ్ కుమార్, పేరం బాలసత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ చిట్టినగర్ మండల మహిళా అధ్యక్షులు ఆకారపు విజయకుమారి, జనసేన పార్టీ నాయకులు కోర్మారావు, శివరాత్రి సీను, కొంచెం కనకారావు, సిహెచ్ పాపారావు, ఈ హనుమంతరావు, పి హేమకుమార్, ఎం కుమార్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। माता के मातरम 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 इधरम मातरम इधरम मातरम वर्धिल्लाले नरेंद्र मोदी के नायकत्व, वर्धिल्लाले नरेंद्र मोदी के नायकत्व, वर्धिल्लाले पीएम माता के नायकत्व, वर्धिल्लाले पीएम माता के नायकत्व, బిహార్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది। సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని అభివృద్ధి దిశగా బిహార్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మహాగఠబంధన్ పేరుతోని అనేక దుష్ప్రచారాలు, అనేక తప్పుడు వాగ్దానాలు, అనేక మైండ్ గేమ్, ఓట్ చోరీ పేరుతోని మైండ్ గేమ్ ఆడినప్పటికీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా బీహార్ని అభివృద్ధి పదంలో నడపగలరనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని స్పష్టమైన తీర్పు ఈరోజు ఇవ్వడాన్ని బీహార్ ప్రజలు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి తీరు, ఓట్ చోరీ పేరుతోని అనేక రకాలుగా దేశవ్యాప్తంగా గగ్గోలు పెట్టి దేశంలోని అస్థిరతను సృష్టించే ప్రయత్నం చేసిన నేపథ్యంలోని ప్రజలు, బీహార్ ప్రజలు, మేధావులు, విజ్ఞులైనటువంటి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది। స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే ప్రధానమంత్రిని ఎన్నుకునే నేపథ్యంలోని ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఎక్కువ ఓట్లు వచ్చిన నేపథ్యంలో ఆయన్ని ప్రధానమంత్రి చేయకుండా ఆనాటి జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రి చేసిన తీరు, ఆ రోజు ఓట్ చోరీ జరిగింది। తర్వాత ఇందిరాగాంధీని గద్దె దించినప్పటికీ సుప్రీంకోర్టు నీ ఎన్నిక చెల్లదని తీర్పిచ్చిన నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ జైల్లో పెట్టి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తీరు, ఆ రోజు ప్రజలు వేసినటువంటి ఓట్లు చోరీ గురైన ఇలాగా అనేక సందర్భాల్లోని ఓట్లు చోరీ చేసిన నేపథ్యం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కుటుంబాన్ని చెప్పి ఈ సందర్భంగా ప్రజలంతా కూడా స్పష్టంగా తీర్పు ద్వారా బీహార్ ఎన్నికల తీర్పు ద్వారా స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది। తప్పకుండా రాబోయే ఎన్నికల్లో కూడా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రజలు పెద్ద ఎత్తున
ఎన్డీఏ కూటమిని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతోనే ఈ దేశం అభివృద్ధి సాధ్యం అని చెప్పి నమ్ముతా ఉన్నారు. ఈ రోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక స్థానంలో ఉన్నటువంటి భారతదేశం రాబోయే రోజుల్లోని తప్పకుండా మొదటి స్థానానికి వెళ్లే దిశగా ఈ రోజు ప్రజలంతా కూడా స్వాగతిస్తున్న నేపథ్యం కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా దేశంలో ఎన్డీఏ కూటమి అభివృద్ధి సుపరిపాలన ప్రజా సంక్షేమే లక్ష్యంగా పనిచేయడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా బీహార్ ప్రజలకి అభినందనలు శుభాకాంక్షలు ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చినందుకు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, టీవీఎన్ మాధవ్ గారి నాయకత్వం, సుజనా చౌదరి గారి నాయకత్వం. భారత్ మాతాకి. చిట్టినగర్ మండల ఆధ్వర్యంలో బీహార్ లో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడం మూలంగా ఈ రోజు ఇక్కడ సంబరాలు అందుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు, ముల్లబ్బాయి గారు, అలాగే మన దేవిని హరిప్రసాద్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం క్రాకర్స్ కాల్చి మిఠాయిలు పంపించడం జరిగింది. బీహార్ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పే విధంగా ప్రయత్నం చేశారు. ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడిన అబద్ధాలని బీహార్ ప్రజలు తెలియజేసుకొని బ్రహ్మాండమైన మెజార్టీ ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది. యువత ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో యువత ఈ రోజు ఓటింగ్ లో పాల్గొంది. ఆ యువత గాని, మహిళలు గాని, బీసీలు గాని ఈ రోజు బీహార్ లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తీసుకురావడం అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి రాబోయే కాలంలో మళ్ళీ మిగతా రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ ఆధ్వర్యంలో మంచి మెజార్టీ వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీహార్ లో గత 3 సంవత్సరాలుగా 3 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి బీహార్ ప్రభుత్వాన్ని ప్రజలు పట్టం కట్టడం చాలా ఆనందదాయకమని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున, ఓబీసీ మోర్చా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బీహార్ ప్రజలకు. ఈరోజు చాలా పండుగ రోజు. ఎందుకంటే బీహార్ లో చూసాం అక్కడ అంతా గోవులను చంపడమే కాదు, మరి అక్కడ ఉన్న పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా దొంగల పరిపాలన, దోపిడీ పరిపాలన, ఆ ప్రజల విసిగిపోయి మరి ప్రజలు అక్కడ ఉన్నటువంటి బీహార్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా గట్టిగా కష్టపడి బీహార్ ప్రజలు కూడా అక్కడ అందరూ బీజేపీకి ఓటు చేసినందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు, కార్యకర్తలకు చాలా ధన్యవాదాలని, చాలా సంతోషం తెలుపుకుంటున్నాం అండి. Like, subscribe and press the bell icon for new updates.